వెల్కమ్ టు డాక్టర్ చౌదరి హోమియోపతి. అందరికీ నమస్కారం అండి. మనం గత వీడియోల్లో ఈస్ట్రోజన్ డామినెన్స్ గురించి, ఈస్ట్రోజన్ డామినెన్స్ ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది, ఇప్పటి రోజుల్లో అది ఎంత తీవ్రతరంగా ఉంది, ఈస్ట్రోజన్ డామినెన్స్కి గల కారణాలు, ఈస్ట్రోజన్ డామినెన్సీ మీద ఫుడ్ ఎఫెక్ట్, జీవనశైలి ప్రభావం, అలానే ఈస్ట్రోజన్ డామినెన్సీకి సంబంధించిన సిమ్టమ్స్, అలాగే ఈస్ట్రోజన్ డామినెన్సీని నిర్లక్ష్యం చేస్తే ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు, అలాగే ఈస్ట్రోజన్ డామినెన్సీకి, పీసీఓడికి, పీసీఓఎస్కి సంబంధం ఏంటి, ఈ విషయాలన్నీ గత వీడియోల్లో చాలా కూలంకషంగా మనం చర్చించడం జరిగింది. అలానే ఇప్పుడు హోమియోపతి దృష్టిలో, హోమియోపతి వైద్యంలో ఈ ఈస్ట్రోజన్ డామినెన్సీ అనే స్టేట్ని ఏ విధంగా వాళ్ళు చికిత్స చేస్తారు, ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేస్తారు అనేది మనం చూద్దాం. హోమియోపతి చికిత్స గురించి తెలుసుకునే ముందు హోమియోపతి అనేది ఒక పేషెంట్ని ఏ విధంగా చూస్తుంది అనే విషయం ముందు తెలియాలి. హోమియోపతికి సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. కొన్ని ప్రిన్సిపల్స్ ప్రకారమే హోమియోపతి మెడిసిన్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. హోమియోపతిలో ముఖ్యంగా చెప్పుకునే విషయం ఏంటంటే, మీరు ఇతర వైద్య విధానాల్లో ఉన్నట్లు ఒక జబ్బు పేరు చెప్తే ఆ జబ్బుకు సంబంధించి, లేదా ఒక లక్షణం చెప్తే ఆ లక్షణానికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వటం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫీవర్ వస్తే ఫీవర్కి సంబంధించి ఒక షాప్లోకి వెళ్ళి పెడితే పారాసిటమాల్ ఇచ్చేస్తారు. అది షాపు వాళ్ళు పారాసిటమాల్ ఇవ్వనివ్వండి, ఒక ఎండి డాక్టర్ చదువుకున్న మనిషి పారాసిటమాల్ ఇవ్వనండి, ఫీవర్కి ఆ పారాసిటమాల్ మాత్రమే ఇవ్వగలుగుతారు. అలానే షుగర్కి గ్లైకోమెట్ అని, బీపీకి ఎటిన్లాల్ అని చెప్పేసి ఎవరిచ్చినా అదే మెడిసిన్స్. అంటే ఒక జబ్బునికి లేదా ఒక లక్షణానికి ఒక డ్రగ్ అనేది ఉంటుంది, ఇంకా అంతకు మించి వేరేగా ఉండదు. కానీ హోమియోపతి అనేది మనం అలాగే ఇవ్వటానికి కుదరదు. అంటే ఈస్ట్రోజన్ డామినెన్స్కి ఏ మందు ఇస్తావు అన్నానంటే 100లో మందులు ఉంటాయి ఈస్ట్రోజన్ డామినెన్స్కి. ఎందుకనంటే హోమియోపతిలో మానసిక స్థితి, శారీరక స్థితిని బట్టి, కారణాన్ని బట్టి మందులు మారిపోతూ ఉంటాయి. మీకు ఇదివరకు వీడియోలో మనం చెప్పుకుంటున్నట్టు మల విసర్జన చేయకపోతే ఈస్ట్రోజన్ డామినెన్స్ వస్తే మనం ఒక రకమైన గ్రాఫైటిస్ అనే ఒక మెడిసిన్ వాడుకోవాల్సి వస్తుంది. అలానే యుక్త వయసులోనే ప్యూబర్టీ నుంచే ఈ ఈస్ట్రోజన్ డామినెన్సీ అనేది మొదలైతే, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ మొదలైపోతే, అప్పటి నుంచే ఈస్ట్రోజన్ డామినెన్సీ అనేది స్టార్ట్ అయిపోతే పుల్సటిల్లా అనే మెడిసిన్ వాడుకోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే కారణాన్ని బట్టి వేరే మెడిసిన్ ఉంటుంది, మానసిక శారీరక స్థితిని బట్టి కూడా వేరే మెడిసిన్ ఉంటుంది, రకరకాల మందులు వాడాల్సి వస్తూ ఉంటుంది. అందుకనే హోమియోపతి వైద్యంలో ఒక ఫిక్స్డ్ మెడిసిన్ అనేది ఒక జబ్బుకు చెప్పలేము. హోమియోపతి వైద్యుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్వీకుల హిస్టరీ నుంచి వీళ్ళ గతపు చరిత్ర అంతా, ఆరోగ్య చరిత్ర అంతా తెలుసుకొని, పూర్వీకుల చరిత్ర, ఆరోగ్య చరిత్ర తెలుసుకొని ఇప్పుడున్న పరిస్థితిని అంచనా వేస్తారు. అంచనా వేస్తూ దానికి సంబంధించిన కరెక్ట్ మెడిసిన్ బయటకు తీస్తారు. ఇదంతా చేయటానికి కనీసము గంటన్నర టైం పడుతుంది. ఇదంతా చేయటం మూలాన ఉపయోగం ఏంటి అని అంటే, మనము తాత్కాలికంగా రిజల్ట్ కోసం ఒక ట్రీట్మెంట్ తీసుకుంటే తాత్కాలికంగా మీరు హార్మోనల్ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు, దానివల్ల ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోవచ్చు. కానీ ఒక రూట్ లెవెల్కి వెళ్ళి అసలు ఎక్కడ మొదలైంది, వీళ్ళ వంశంలోనే ఇలాగ ఉందా, వీళ్ళ అమ్మమ్మకి అలాగనే ఉందా, వీళ్ళ అమ్మగారికి అలాగనే ఉందా, లేదా నానమ్మ వైపు ఆడవాళ్ళలో కూడా ఈస్ట్రోజన్ డామినెన్స్ అనేది అందరిలోనూ ఇలాగ కనిపిస్తుందా, జీన్స్ ప్రకారంగా వచ్చేసిందా అని అన్నప్పుడు మెడిసిన్స్ మారిపోతాయి. ఏ మెడిసిన్ ఇవ్వాలి అనేది ఇదంతా తెలుసుకొని మాత్రమే ఒక హోమియో వైద్యుడు ఇవ్వగలడు. జబ్బును బట్టి పలానా మందు అనేది హోమియోపతిలో ఇవ్వటం అనేది అసలు కుదరని పని. హోమియోపతి పరంగా ఈ ఈస్ట్రోజన్ డామినెన్సీకి సంబంధించి మనం 3 గ్రూపులుగా విడగొట్టచ్చు. అంటే వాళ్ళ పూర్వపు చరిత్ర, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, వీళ్ళ పూర్వపు చరిత్ర, ఆరోగ్య పరిస్థితి అంతా కనుక్కుంటే వీళ్ళని 3 గ్రూపులుగా విడగొట్టచ్చు. ఒకటి సోరిక్ గ్రూప్ అంటారు, సోరిక్ మయాజ్మెటిక్ గ్రూప్. అంటే
దీంట్లో ఎక్కువగా చిన్నపాటి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. మెన్స్ట్రువల్ అప్పుడప్పుడే ఒక 5 రోజులు లేట్‌గా రావటమో, లేతే 2 రోజులు ముందు రావటమో, చిన్న చిన్న మార్పులు మాత్రమే జరుగుతూ ఉంటాయి. ఎమోషనల్‌గా కాస్త ఎక్సైట్‌మెంట్ తోటి ఉంటారు. అంటే ఈ ప్రీ మెన్స్ట్రువల్ సింప్టమ్స్ అని అంటారు. వీటితోటి ఈ అమ్మాయిలు వస్తూ ఉంటారు. సో, చిన్నపాటి అటు ఇటు చేంజెస్ ఉన్నప్పుడు ఒక గ్రూప్ కింద వాళ్ళని కట్టచ్చు. ఇక రెండవ గ్రూపు సైకోటిక్ మయాజ్మెటిక్ గ్రూప్ అని అంటారు. అంటే ఇది కొద్దిగా తీవ్రమైన పరిస్థితి. దీంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విపరీతంగా ఉంటుంది. హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్ విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. ఈస్ట్రోజన్ పెరిగిపోయి ఉండటం మూలాన వీళ్ళలో ట్యూమర్స్ పెరగటం మొదలు పెడతాయి, సిస్టులు పెరగటం మొదలు పెడతాయి, మొటిమలు ఎక్కువగా రావటం మొదలు పెడతాయి. ఇలాగా ఒక ఉధృతి అనేది ఒక ఎగ్జాజరేటెడ్ లెవెల్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని సైకోటిక్ మయాజ్మెటిక్ గ్రూప్ కింద. మూడో రకం ఈస్ట్రోజన్ డామినెన్సీ కలిగిన అమ్మాయిలు ఎలా ఉంటారంటే వీళ్ళలో విపరీతమైన మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్. అంటే మెన్సెస్ 15 రోజులకే రావచ్చు, లేదా మెన్సెస్ 6 నెలలకు ఒకసారి రావచ్చు, 3 నెలలకు ఒకసారి రావచ్చు. ఇలా అని చెప్పలేని పరిస్థితి. వీళ్ళ ఒక్కసారి మెన్సెస్ మొదలైతే ఒక్కోసారి ఆగకపోవచ్చు, ఒక్కోసారి అసలు మెన్సెస్ ఒక్క డ్రాప్ కూడా కనిపించకపోవచ్చు. ఇలాంటి గ్రూప్ ఉన్న అమ్మాయిలు, ఇలాంటి గ్రూప్లో ఉన్న అమ్మాయిలు వాళ్ళ ఈస్ట్రోజన్ డామినెన్స్ని కంట్రోల్ చేయటం చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. చాలా రకాల మందులు చాలా కాలం పాటు వాడాల్సి వస్తూ ఉంటుంది. అలానే ఈ మెన్సెస్ అటు ఇటుగా ఉండటం మూలాన వాళ్ళల్లో అబోర్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళల్లో కంటిన్యూస్ అబార్షన్స్, పిండం నిలవకపోవటం, సంతానానికి సంబంధించిన చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి ఐవీఎఫ్లు కూడా సరిగా సక్సెస్ అవ్వవు. ఎందుకంటే వాళ్ళ శరీరంలోనే ఒక ఒక డిస్ట్రాయ్ చేసే ఒక మయాజం ఉంది కాబట్టి, ఆ మయాజం ప్రకారం ఆ బాడీ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో దేన్ని నిలవనివ్వదు. సో ఈ గ్రూప్ చాలా తీవ్రమైనది, కంట్రోల్ చేయటం, అదుపు చేయటం చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది డాక్టర్. సో వీటి కేటగిరీల్లో ముందు డాక్టర్ నిర్ణయిస్తారు ఈ కేటగిరీల్లో వచ్చిన పేషెంట్ ఏ కేటగిరీకి సంబంధించింది. అమ్మాయి సోరికి సంబంధించిందా, అమ్మాయి సైకోటిక్ సంబంధించిందా, అమ్మాయి సిఫిలిటిక్ సంబంధించిందా. అప్పుడు కానీ దానికి సంబంధించిన మెడిసిన్ అనేది డిసైడ్ చేయటం కుదరదు. సో హోమియోపతిలో మందును డిసైడ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇన్ని విషయాలను హోమియో డాక్టరు దగ్గరికి తీసి అన్నీ విశ్లేషించి కానీ ఇవ్వలేడు. అలాగే ఇచ్చినప్పుడు మాత్రమే కంప్లీట్గా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కొన్ని రోజుల పాటు తగ్గినట్టు తగ్గి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అది జీవితాంతం అనేది ఆ ఈస్ట్రోజన్ డామినెన్స్ అనేది కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. సరే, మరి ఇప్పుడు హోమియోపతిలో ఎటువంటి మెడిసిన్స్ ఉంటాయి? మచ్చుకి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోగలం, కానీ ఇప్పుడు నేను చెప్పే మెడిసిన్ దాదాపుగా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇది నా సిమ్టమే అని అనుకొని ఆ మెడిసిన్ మెడికల్ షాప్లో తీసుకుని వచ్చి వేసుకోకండి. మీరు హోమియోపతి ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటే దగ్గరలోనే హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు కనీసం అరగంట నుంచి గంట వైపు మీ కేసు అంతా తీసుకుంటారు, మీకు దానికి సంబంధించిన మెడిసిన్ ఇస్తూ ఉంటారు. సో ముఖ్యంగా హోమియోపతిలో ఈ ఈస్ట్రోజన్ డామినెన్స్ మా అనుభవం ప్రకారం మేము బాగా యూజ్ చేసిన మెడిసిన్స్ లిస్ట్గా చెప్తాను. కొన్ని వందల్లో ఉంటాయి, వాటిలో కొన్ని ఇంపార్టెంట్ మందులు మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. మొదటి మెడిసిన్ పల్సటిల్లా లేదా పుల్సటిల్లా అని పిలుస్తూ ఉంటారు. పుల్సటిల్లా అనే మెడిసిన్ వీళ్ళల్లో ఈ గ్రూప్ అమ్మాయిల్లో వాళ్ళకి 10-11 సంవత్సరాల వయసు నుంచే ఈస్ట్రోజన్ డామినెన్స్కి సంబంధించిన లక్షణాలు మొదలైపోవటం మూలాన వీళ్ళకి ప్యూబర్టీ లేట్ అయిపోతుంది. అంటే ఈ అమ్మాయి 12 సంవత్సరాలకి పెద్ద మనిషి అవ్వాలి అని అనుకోండి, 12 సంవత్సరాలకి పెద్ద మనిషి అవ్వరు, వాళ్ళకి డిలే అయిపోతుంటుంది. 15-16 ఇయర్స్ కూడా పెద్ద మనిషి అవ్వటం అనేది జరగదు. ఒకవేళ 12 సంవత్సరాలకి అమ్మాయికి మెనార్కే అంటే పుష్పవతి అయితే అప్పటి నుంచే విపరీతమైన మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ స్టార్ట్ అయిపోతాయి. ఒక్కోసారి 3 నెలలకు రావచ్చు, దాదాపుగా లేట్గానే వస్తూ ఉంటాయి మెన్సెస్. అలాంటి పరిస్థితుల్లోనే ఈ పుల్సటిల్లా అనేది ఇండికేట్ అవుతూ ఉంటుంది. సాధారణంగా ఈ అమ్మాయిలు చాలా చిన్నపిల్లల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు, చాలా సిగ్గు బిడియంతో ఉంటారు, వినయంతో ఉంటారు.
వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని ఒక పెద్ద సమస్యగా చూస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళ చేతి మీద చీమ పాకుతూ ఉన్నా అదొక పెద్ద సమస్యగా, ఆ సమస్యని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకి చెప్పేటప్పుడు ఏడ్చేస్తూ ఉంటారు. అలాగే డాక్టర్ దగ్గరికి వచ్చి కూర్చొని చెప్పేటప్పుడు కూడా చాలా దీనంగా చెప్తూ ఉంటారు వాళ్ళ సమస్యల్ని. ఆల్మోస్ట్ ఏడ్చేస్తూ చెప్తూ ఉంటారు వాళ్ళ సమస్యల్ని. ఇటువంటి మానసిక పరిస్థితి ఉన్న వాళ్ళల్లో పల్సటిల్లా అనే మెడిసిన్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ పల్సటిల్లాకి సంబంధించిన వ్యక్తులు ఫ్యాట్ ఫుడ్ని ఇష్టపడతారు. అలాగనే ఫ్యాట్ ఫుడ్ తింటే వాళ్ళకి సరిపడదు. స్ట్రాంగ్ అయిన ఈ పానీపూరి, కచోరీ ఇట్లాంటి వాటిని వీళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత వెంటనే అరగదు. ఒక్కోసారి అది ఒక రోజు తర్వాత కూడా వాళ్ళు నిన్న తిన్న ఫుడ్ వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఈ పల్సటిల్లా వ్యక్తిలో కనిపిస్తుంటాయి. అలాగనే వీళ్ళకి ఎప్పుడు ఓపెన్ ఎయిర్ కావాలి. అంటే ఆరు బయట కూర్చొని ఉండటం, లేదా ఆరు బయట పడుకొని ఉండటం, లేదా కిటికీలు తెరుచుకొని ఎప్పుడూ ఉండాలి. కిటికీ దగ్గర వచ్చే గాలికి ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు. సో ఇటువంటి వేడి రూము వాతావరణాన్ని వీళ్ళు తట్టుకోలేరు. కాబట్టి ఓపెన్ ఎయిర్ చల్లగా ఉండాలి అని అనుకునే మనస్తత్వాలు ఉన్న వాళ్ళంతా పల్సటిల్లా అనే మెడిసిన్ వాడుకోవచ్చు అన్నమాట. అలానే రెండవ ఇంపార్టెంట్ అయిన రెమెడీ గ్రఫైటిస్. అమ్మాయిలు బొద్దుగా, లావుగా, ఫెయిర్గా ఉంటారు. కానీ వాళ్ళ చర్మము మందంగా ఉంటుంది. వాళ్ళకి చేతిని ఇలా తాకటంతో చాలా మందంగాను, గరుగుగాను తగులుతూ ఉంటుంది. రఫ్నెస్ కూడా తగులుతూ ఉంటుంది. ఈ పెదాలు చీలిక, చెవులు వెనుకల చీలిక, చిన్న చిన్న క్రాక్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ గ్రఫైటికి సంబంధించిన అమ్మాయిలు. వీళ్ళకి ఈ గ్రఫైటిస్ని అనే మెడిసిన్స్ ఇవ్వాలి అని అన్నప్పుడు చిన్నపిల్లల్లో యూజువల్గా కాన్స్టిపేషన్ అనేది వీళ్ళకి చిన్నతనం నుంచే వస్తూ ఉంటుంది గ్రఫైటిస్లో. సో ఈ కాన్స్టిపేషన్ మూలాన ఈస్ట్రోజన్ డామినెన్స్ అనేది డెవలప్ అయితే గ్రఫైటిస్ అనేది ఒక మంచి ఔషధం. అంటే మోషన్ సరిగా అవ్వకపోవటం మూలాన దాంట్లో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ మళ్ళీ రక్తంలోకి వచ్చేసి ఈస్ట్రోజన్ డామినెన్స్ అనే స్టేట్ని బాడీలో క్రియేట్ చేస్తుంది. కాబట్టి మనం గ్రఫైటిస్ని దీనికి యూజ్ చేసుకోవచ్చు. అలానే గ్రఫైటిస్కి స్వీట్స్ అంటే అసలు పడదు. వీళ్ళకి చలి ఎక్కువ, చలి కూడా సరిగా పడదు. స్కిన్కి సంబంధించిన డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ గ్రఫైటిస్లో. అలానే ఈ గ్రఫైటిస్కి సంబంధించి మెనోపాజ్కి సంబంధించి కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మెన్సెస్ ఎప్పుడు లేట్గానే వస్తూ ఉంటాయి. ఒకవేళ మెన్సెస్ వచ్చేస్తే ఎక్కువ కాలం, ఎక్కువ రోజుల పాటు మెన్సెస్ అయ్యే అవకాశం ఈ గ్రఫైటిస్లో ఉంటుంది. అలానే ఈ గ్రఫైటిస్ అమ్మాయిలు బద్ధకస్తులు, ఎక్కువగా పని చేయటానికి ఇంట్రెస్ట్ చూపించరు, చాలా బద్ధకంగా ఉంటారు. మంచం మీద నుంచే అన్నీ జరిగిపోవాలి, కుర్చీలో నుంచి లేవకుండా అన్నీ జరిగిపోవాలి, ఏదైనా హోంవర్క్ ఇస్తే చేయకుండా, ఏదైనా ఎగ్జామ్కి ఉందనంటే ప్రిపేర్ కాకుండా, అంటే వర్క్ చేయటానికనంటూ ఇంట్రెస్ట్ చూపించరు ఈ గ్రఫైటిస్ అమ్మాయిలు. అటువంటి వాళ్ళల్లో ఈస్ట్రోజన్ డామినెన్స్ వచ్చినప్పుడు ఈ గ్రఫైటిస్ అనే మెడిసిన్ వాడుకోవచ్చు. అలానే సెపియా అనే ఇంకొక చాలా ముఖ్యమైన మందు ఉంటుంది. ఈ సెపియాకి సంబంధించి చాలా ఎర్లీ ఏజ్లో, మ్యారేజ్ లైఫ్లో వాళ్ళ కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. చాలా చక్కగా అన్నీ వండి పెడుతూ ఉంటారు. అటువంటి మనిషి ఒక వయసుకి 40-45కి మెనోపాజ్ వయసుకి రావడంతో ఈస్ట్రోజన్ డామినెన్స్ అనేది వాళ్ళల్లో ఏర్పడిందని అనుకోండి, చాలా ఇండిఫరెంట్గా తయారవుతారు. అంటే ఇది వరకు పిల్లల్ని ఎంత బాగా చూసుకున్నారో, భర్తను ఎంత బాగా చూసుకున్నారో, ఇంటిని ఎంత బాగా చూసుకున్నారో మనుషులు ఇక ఇంటి గురించి, అక్కడ జరుగుతున్న విషయాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. తనదే ఒక లోకంలో బతికేస్తూ ఉంటారు. ఎవరిని పట్టించుకోరు, ఎవరిని ఇష్టపడరు కూడా దగ్గరికి రావటానికి. పిల్లలు కూడా విచిత్రంగా తల్లి వైపు చూస్తూ ఉంటారు. ఇదివరకు ఉన్న మనిషి, బాగా ప్రేమించిన మనిషి ఇలాగైపోయింది ఏంటి అనేది. వాళ్ళల్లో గూడు కట్టుకున్న ఒక ఫ్రస్ట్రేషన్ కూడా సెపియాలో మనం చూస్తూ ఉంటాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సెపియాలో కనిపించినంత మిగతా ఏ డ్రగ్లోనూ అంతగా కనిపించదు. ముఖ్యంగా ఈస్ట్రోజన్ డామినెన్సీ లేట్ వయసులో వస్తున్న వాళ్ళల్లో, అంటే 45-50 మెనోపాజ్కి సంబంధించి వస్తున్న వాళ్ళలో వస్తే మాత్రం గ్రఫైటిస్ ఒక చక్కటి ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది హోమియోపతిలో. అలానే మెన్సెస్ కూడా ఒకవేళ లేటుగా వస్తే మెన్సెస్ వీళ్ళల్లో చాలా తక్కువగా
కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎర్లీగా వస్తే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువ మెన్సెస్ ఎక్కువ రోజులు అవ్వటం, ఎక్కువగా పోవటం కనిపిస్తూ ఉంటుంది. అంటే 2 రకాలుగాను ముందుగాను రావచ్చు. అంటే రావాల్సిన 30 రోజుల కంటే 25 రోజులకే రావచ్చు, లేకపోతే 21 రోజుకే రావచ్చు. వస్తే మాత్రం 10 రోజులు ఆగకుండా కనిపిస్తూ ఉంటుంది. ఈ పల్సిటిల్లా కానీ, గ్రఫైటిస్ కానీ, సెపియా అనే మెడిసిన్స్ మనం చెప్పుకున్న సిమ్టమ్స్ అన్నీ ఒక్కసారి వీళ్ళని స్కానింగ్ పంపించినప్పుడు అక్కడ పీసీఓడి, పీసీఓఎస్ అని కూడా డయాగ్నోసిస్లు ఇస్తూ ఉంటారు. సో ఆ డయాగ్నోసిస్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది. అంటే ఈ మందులు ఈస్ట్రోజన్ డామినెన్సీ అనే ఒక స్టేట్కే కాదు, పీసీఓడికి, పీసీఓఎస్కి, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్కి, వైట్ డిశ్చార్జ్కి అన్నిటికీ పనికొస్తాయి. అలానే ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా రకాల మందులు హోమియోపతిలో ఉన్నాయి. మన మచ్చికి చెప్పుకోవటానికి లాకసిస్ అనే మెడిసిన్. లాకసిస్లో కూడా మెన్సెస్ ప్రొఫ్యూజ్గా ఉంటుంది, కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది, వేడిని భరించలేరు వీళ్ళు, ఎక్కువగా చల్లదనం కావాలని అనుకుంటూ ఉంటారు. ఈ లాకసిస్ మనుషులు చాలా హుషారుగా ఉంటారు, మళ్ళీ ఫిజికల్గా చాలా హుషారుగా ఉంటారు, కానీ వేడిని భరించలేరు. అలాగనే థైరాయిడినం అనే మెడిసిన్, థైరాయిడినం వీళ్ళల్లో ఈ ఈస్ట్రోజన్ డామినెన్స్లో ఇదివరకు వీడియోలో మనం చెప్పుకున్నాం. అన్వాంటెడ్ హెయిర్ అమ్మాయిల్లో కనిపిస్తూ ఉంటుంది, మీసాలు, గడ్డాలు, చీక్స్, ఈ మెడ ఇదంతా, లేదా ఒంటి మీద ఎక్కువగా హెయిర్ వచ్చేస్తూ ఉంటుందని చెప్పుకున్నాం. అలాగనే ఈ చేతుల మీద కూడా హెయిర్ గుబురుగా పెరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం. థైరాయిడ్ అనే మెడిసిన్ అలాగ హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో బాగా ఇండికేట్ అవుతూ ఉంటుంది. అలానే తుజే అనే మెడిసిన్ కూడా ఓవరీస్లో సిస్టులు ఫార్మ్ అయ్యాయి, అంటే పీసీఓడి కండిషన్స్లో కూడా వాళ్ళల్లో ఇలాంటి హెయిర్ పెరిగే నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది, బాగా గుబురుగా ఉంటుంది అమ్మాయిల్లో అన్వాంటెడ్ హెయిర్. తుజే అనేది ఒక మెడిసిన్. అలానే ఓవరీస్ ఈస్ట్రోజన్ను విపరీతంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఓవరీస్ని ఒక కంట్రోల్లో పెట్టడానికి మనం ఒక ఆర్గనోపతిక్ రెమెడీ వచ్చేసి ఫాలిక్యులినం అనేది కూడా ఈ ఈస్ట్రోజన్ డామినెన్సీ అనే కండిషన్ని ట్రీట్ చేయడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. అలానే క్యాల్కేరియా కార్బోనికం అనే మెడిసిన్ కూడా ఈస్ట్రోజన్ డామినెన్స్ అనే కండిషన్ మనం ట్రీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగనే క్యాలికార్బ్ అనే మెడిసిన్ కూడా దీన్ని ఈస్ట్రోజన్ డామినెన్స్ని ట్రీట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి హోమియోపతిక్ మెడిసిన్, ఇప్పుడు నేను చెప్పిన మెడిసిన్స్ అన్ని మీరు డైరెక్ట్గా షాప్లోకి తీసుకుని వెళ్ళి ఏదో ఒకటి వాడేద్దామని అనుకోకుండా, దగ్గరలో ఇది ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే మనం చెప్పింది, దగ్గరలో ఉండే హోమియో డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళగలిగితే వాళ్ళు ఈ మెడిసిన్స్లో మీకు సూటబుల్ మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలి, ఏ పొటెన్సీలో వాడాలి, ఎలా వాడాలి అని అనేది వాళ్ళే ఒక షెడ్యూల్ చేసి ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం మీరు వాడుకోగలిగితే బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. పీసీఓడి మీద, పీసీఓఎస్ మీద మనం చేసిన కేసులు, దానికి బిఫోర్ ఆఫ్టర్, ట్రీట్మెంట్కి ముందు, ట్రీట్మెంట్, చాలా కేసులు మన యూట్యూబ్ వీడియోల్లో పెట్టడం జరిగింది. ఆ వీడియోలు మీరు చూసినట్లయితే హోమియోపతి మీద ఒక అవగాహన అంటూ మీకు ఏర్పడుతుంది, ఒక సదాభిప్రాయం కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉండే హోమియో డాక్టర్ని సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే నేను చెప్పిన విషయాలు మీకు అందరికీ ఉపయోగపడేవిగా అనుకుంటూ అందరికీ నమస్కారం.